అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం తాలింపు అన్నం ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. దానికి కావలసిన పదార్థాలు: మిగిలిన అన్నం, ఉప్పు, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, ఆయిల్, తాలింపు సరుకులు, కరివేపాకు, జీడిపప్పు, పసుపు. ఇవన్నీ మనకి కావాలండి. తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిర్చి ఇలా తరుక్కుని పక్కకు పెట్టుకోవాలండి. అలాగే ప్రొద్దుట వండిన అన్నం మిగిలిందని చెప్తాను కదండి, ఆ అన్నానికి మనం కొంచెం ఉప్పు ఇలాగా విడివిడిగా చేసుకుని కొంచెం ఉప్పు, కొంచెం పసుపు వేసి మెల్లగా కలుపుకోవాలండి. ఆ ఉప్పు పసుపు కలిసేలాగా మనం మిక్స్ చేద్దామండి. ఇలాగా మనకి మార్నింగ్ వండిన అన్నం మిగిలిపోతే కర్రీస్ ఏమి ఉండవు, కానీ తినాలంటే బోరింగ్గా ఏమీ ఉండవని అనుకుంటాం కదండి. అలాంటప్పుడు ఇలాగ చేసి చూడండి. జస్ట్ 10 minutesలో వేడిగా ఉంటుంది. ఇలాగండి, ఇలా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక ప్యాన్ పెట్టుకుని అందులో ఆయిల్ వేసుకుని అది వేడెక్కేదాకా ఉండాలండి. ఇలాగ మనం ఒక 10 minutesలో ప్రిపేర్గా వేడిగా చేసుకుంటే పిల్లలు అండ్ ఇంకెవరైనా మంచిగా రుచిగా తింటారండి. ఇదిగోండి, ఆయిల్ అయితే వేడెక్కిపోయింది. మనం ఇదిగో తాలింపు సరుకులు అయితే వేసుకుని వేయించుకుందాము. అలాగే ఎండుమిర్చి అండ్ కరివేపాకు కూడా వేసుకుని వేయించుకుందాము. జీడిపప్పు కూడా వేయించుకుందాము. ఇన్ కేస్ మీకు నెయ్యితో చేసుకుంటే నెయ్యితో కూడా చేసుకుంటే చాలా బాగుంటుందండి. అలాగే మనకి ముందుగా కట్ చేసుకుని పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు అండ్ పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేసుకుందాము. ఇన్ కేస్ కొత్తిమీర ఉంటే కొత్తిమీర కూడా వేసుకోవచ్చండి. లైట్గా ధనియాల పొడి కూడా వేసుకుంటే ఆ టేస్ట్ ఫ్లేవర్ నచ్చిన వాళ్ళు వేసుకుంటే బాగుంటుందండి. నేనైతే ఇక్కడ మామూలుగా ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వేస్తున్నా. ఇలా చూడండి, ఇలా సన్నగా సేగలో వేగుతూ ఉండాలండి. ఇలా వేగుతూ ఉన్నదాన్ని అటు ఇటు కలుపుకుంటూ మాడకుండా మనం కలుపుకుంటూ ఉండాలండి. తర్వాత ఇలాగ వేగిన తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న రైస్ ఉంది కదండి, ఉప్పు పసుపు పెట్టుకున్న రైస్, దాన్ని అందులో వేసి కలుపుదామండి. ఇదంతా సిమ్లోనే చేసుకుంటామండి. ఒక సిమ్ అంటే సిమ్గా కాదు, మీడియం ఫ్లేమ్లో చేసుకుంటాం. ఇలాగ మనం కలిపిన మిశ్రమాన్ని అంతా అన్నం అంతా వేసేసి ఇలా కలుపుకుందాం. నా రైస్ అయితే కొంచెం ముద్దగా ఉంది కాబట్టి ఇలా ముద్దగా వస్తుందండి. ఇన్కేస్ మీది పొడిగా రైస్ అండ్ కొంచెం బిరుసుగా ఉంటే తినడానికి కూడా అండ్ చూడడానికి కూడా చాలా బాగుంటుంది. ఇదిగోండి, ఇలాగా కిందకి పైకి మొత్తం తాలింపు అంతా కలిపేలా చూద్దాం. ఇక్కడ నేను మిగిలిన అన్నాన్ని తాలింపు పెట్టాను కాబట్టి తాలింపు అన్నం అని అంటామండి. ఇన్కేస్ మీరు ఏదైనా పెట్టిన పోపు అన్నం అని కూడా పెట్టుకోవచ్చు. ఇలాగ చేసుకొని సర్వ్ చేసుకొని వేడి తీసుకుంటే మనకి పులిహోర తాలింపు అన్నం రెడీ అండి. నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్ అండి, అండ్ బాయ్.